హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులందరికీ అలర్ట్. ఇలా చేయకపోతే చాలా నష్టపోతారండి. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగులకి అలర్ట్ అని లావాదేవీలు లేని ఖాతాలకు సంబంధించి ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన. లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయిన లేదా చాలా కాలంగా ట్రాన్సాక్షన్లు లేని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు సంబంధించిన ఈపీఎఫ్ఓ కొత్త పలు మార్గదర్శకాలను నిబంధనలను జారీ చేసింది. అక్రమ ట్రాన్సాక్షన్స్ను, మోసపూరిత విత్డ్రాయల్స్ను నిరోధించడానికి ఈ నిబంధనలను అయితే రూపొందించారు. మోసపూరిత అనధికారిక విత్డ్రాయల్ను అరికట్టేందుకు ఉద్దేశంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయిన ఖాతాలను చందాల కరిగిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. చాలా కాలం పాటు నిష్క్రియంగా ఉన్న ఖాతాల కోసం కఠినమైన ధృవీకరణ ప్రక్రియను అయితే ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించింది. ఈపీఎఫ్ఓ లావాదేవీలు లేని పనిచేయని ఖాతాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఇక ఫీల్డ్ ఆఫీసర్లు మరింత శ్రద్ధతో వ్యవహరించాలని సూచించింది. లావాదేవీలు లేని ఖాతాల కోసం కొత్త నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ కనీసం 3 సంవత్సరాల పాటు ఈ లావాదేవీలు వడ్డీ లేని క్రెడిట్ చేయడం తప్ప ఇతర డెబిట్ లేదా క్రెడిట్ లేని ఖాతాలను ట్రాన్సాక్షన్ లెస్ ఖాతాలుగా అయితే గుర్తించింది. 3 సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరపనందున అటువంటి ట్రాన్సాక్షన్స్ లెస్ ఖాతాలను నిష్క్రియ ఖాతాలు లేదా ఇనాపరేటివ్ ఖాతాలుగా అయితే ఈపీఎఫ్ఓ పరిగణిస్తోంది. అంతేకాకుండా ఈపీఎఫ్ స్కీమ్లోని పేరా 72(6) కింద ఉన్న ప్రస్తుత ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నటువంటి ఖాతాలను పనిచేయని ఖాతాలుగా నిర్ధారిస్తారు. ఈ ఖాతాల నుంచి ఉపసంహరణలు లేదా బదిలీలను అనుమతించడానికి కఠినమైన ధృవీకరణలను అమలు చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 58 సంవత్సరాల వయసు వచ్చే వరకు సభ్యునికి 58 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సభ్యుడి ఖాతా నుంచి పని చేయని ఖాతా లేదా ఇనాపరేటివ్ అకౌంట్గా అయితే పరిగణిస్తారు. ఈ ఖాతాలో సంబంధిత సభ్యునికి 58 సంవత్సరాల వయసు వరకు వడ్డీ జమ చేస్తారు. ఇనాపరేటివ్ అకౌంట్ సంబంధించిన పలు నిబంధనలను ఈపీఎఫ్ఓ వివరించింది. లావాదేవీలు లేని ఖాతాలకు ఇక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ ఉండటం లేదా ఆ సంబంధిత యూఏఎన్కు ఆధార్ అనుసంధానం లేకపోవటం లేదా ఆ యూఏఎన్కు కేవైసీ ధృవీకరణ లేకపోవడం వంటివి సందర్భాలను ఈపీఎఫ్ఓ వివరించింది. యూఏఎన్ లింక్ కాని ఖాతాల విషయానికి వచ్చినట్లయితే లావాదేవీలు లేని ఖాతాలు లేని లేదా పనిచేయని ఖాతాలు ఉన్న సభ్యులు వారికి యూఎన్ఏలు లేనట్లయితే వారి వ్యక్తిగతంగా ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాలి లేదా బయోమెట్రిక్ ధృవీకరణ కోసం అయితే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక శిబిరాలకు హాజరు కావాలి. ఈ తప్పనిసరి ప్రక్రియ హక్కుదారుల గుర్తింపు ప్రామాణికానికి అయితే ఏర్పాటు చేశారు. యూఎన్ఏ ఉన్న ఖాతాలు ఇప్పటికే యూఎన్ఏ అకౌంట్ నంబర్ యూనిఫై ఈ యూఎన్ఏకు లింకు చేసి ఉన్న ఖాతాల కోసం సరైన నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ వివరాలు లేకుంటే సభ్యుల కేవైసీ సీడింగ్ను పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. ఇది వారి యజమానుల ద్వారా లేదా నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయంతో చేయవచ్చు. యూఏఎన్ జనరేషన్ కేవైసీ అప్డేట్లు ఆమోదించడానికి బాధ్యత అయితే వహించదు. అధికారుల ఖాతా బ్యాలెన్స్ ఆధారంగా మారుతూ ఉంటారు. సో అధికారిక విలువలు ఖాతాలకు సీనియర్ అధికారుల నుండి క్లియరెన్స్ అయితే అవసరము. క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే లావాదేవీలు నిలిచిపోయిన ఖాతాల కోసం ఇప్పటికే క్లెయిమ్ సెటిల్మెంట్ల విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఆయా ఖాతాల నుంచి విత్డ్రాయల్ను అనుమతించేందుకు డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ధృవీకరించాలని సూచించింది. స్తంభింపజేసిన ఖాతాల పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే స్తంభింపజేసిన ఈపీఎఫ్ఓ ఖాతాల సమస్యలను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ సమగ్ర ధృవీకరణ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో డిజిటల్ ఫిజికల్ రికార్డులు రెండింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం, యజమానుల నుంచి ధృవీకరణ మరియు క్రౌడ్ సోర్సింగ్ పద్ధతిని ఉపయోగించడం వంటివి ఉంటాయి. సో ఈ చొరవలో భాగంగా ఈపీఎఫ్ఓ ధృవీకరణ కోసం క్లెయిమ్ చేసే సమయంలో అదే సంస్థ ఉద్యోగం చేస్తున్న 20 మంది యాక్టివ్ యూఎన్ఏ హోల్డర్లను చేరుకుంటుంది. అదనపు గుర్తింపు ధృవీకరణ
పనిచేయడానికి ఈ సభ్యుల నుంచి కనీసం 5 నిర్ధారణలు అవసరము. గతంలో ఇనాక్టివ్‌గా ఉన్న ఖాతాల నుంచి వచ్చే అభ్యర్థనలకు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న మొత్తంపై ఆధారపడి వివిధ స్థాయిల అధికారుల ఆమోదం తప్పనిసరి. ఉదాహరణకు 25 లక్షలకు మించి క్లెయిమ్‌లను ఆఫీసర్ ఇన్‌చార్జ్ స్థాయి వరకు అయితే ఆమోదం తప్పనిసరి.